హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే ఐసీఆర్ టెక్నీషియన్ సంబంధించి జాబ్కి అప్లై చేశారో అండ్ అసలు మనకి సిలబస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ డీటెయిల్ సిలబస్ ఏంటి అండ్ అంతేకాదు మనకి అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఎవరితో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా, మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి మనకి. జీకే కానివ్వండి, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ మనం జీకే సంబంధించి తెలుసుకుందాం, అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది అనేది. అండ్ ఫస్ట్ వచ్చేసినట్లయితే మనకి జీకేలో కరెంట్ అఫైర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇండియా ఇట్స్ నైబర్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న దేశాలతో మనకి ఏమైనా ఒప్పందాలు జరిగాయా, రీసెంట్గా ఏ దేశ అధ్యక్షుడైనా మన దేశాన్ని విజిట్ చేయడం జరిగిందా, సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదువుకోండి. అండ్ అంతేకాదు, అది కాకుండా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ, సో ఇవన్నీ కూడా బేసిక్స్ చదవండి, మరీ డెప్త్ చదవకండి. మీకు మినిమం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీకు 25 ఉంది కదా, జీకే సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో మినిమం 10 క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. అండ్ మీకు హిస్టరీ కానివ్వండి, పాలిటీ, ఇవన్నీ కూడా మిగతా 15th మార్క్స్లో అందులో వస్తాయి అన్నమాట. ఇందులో మీకు సైన్స్ సంబంధించి ఏదైతే మనకి టెక్నాలజీ కానివ్వండి, సైన్స్ సంబంధించి మినిమం 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఇస్రో కానివ్వండి, డిఆర్డిఓ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చదువుకోండి. రీసెంట్గా మనం ఏమన్నా కొత్త రాకెట్స్ లాంచ్ చేసామా, లేదా కొత్త మిసైల్స్ లాంచ్ చేసామా డిఆర్డిఓ ద్వారా, సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్లో దాదాపు 1 ఇయర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసుకోండి, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి పెద్దగా జరగలేదు మనకి, 6 మంత్స్ అనేది చాలా తక్కువ. మీకు లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, సో మీకు మంచి స్కోర్ అనేది వస్తుందన్నమాట. జీకేలో మీరు ఇది ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు నెట్లో కొట్టండి, పీడిఎఫ్లో చాలా పీడిఎఫ్లు వస్తాయి. ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి టాప్ టు బాటమ్ అన్నీ చదవాలన్నమాట. అవార్డ్స్ సంబంధించి కానివ్వండి, స్టేట్ సెంట్రల్ సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కానివ్వండి, అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. సో ఇది జీకే సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి వచ్చేసినట్లయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీ జనరల్ సైన్స్లో బయాలజీ సంబంధించి. అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ముఖ్యంగా మన చుట్టూ ఎన్విరాన్మెంటల్లో ఏమైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో రిలేటెడ్, బయాలజీ రిలేటెడ్ సంబంధించి, ఫిజిక్స్ రిలేటెడ్ సంబంధించి, కెమిస్ట్రీ రిలేటెడ్ సంబంధించి ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫిజిక్స్ బేసిక్ చదవండి, కెమిస్ట్రీ కూడా బేసిక్ చదవండి, బయాలజీ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. మొక్కల గురించి కానివ్వండి, అండ్ అంతేకాదు జంతువుల గురించి కానివ్వండి, సో బయాలజీ సంబంధించి టోటల్ కవర్ చేయాలి మీరందరూ కూడా. సో కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. ఆ క్వశ్చన్స్ ఎక్కువ వస్తే మినిమం మీకు 15 క్వశ్చన్స్ వరకు కూడా మీకు బయాలజీ నుంచి వచ్చే అవకాశం ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీరు బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి. 6th to 10th బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి 6th to 10th ప్రిపేర్ అవ్వాలి. బయాలజీ మాత్రం కొంచెం డెప్త్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఏవైతే మనకి 12th వరకు కూడా మీరు బయాలజీ అనేది టచ్ చేయండి, బయాలజీకి సంబంధించి సబ్జెక్ట్ అనేది టచ్ చేయండి 6th to 12th వరకు కూడా. అండ్ ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిపేర్ అయితే చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఇది జనరల్ సైన్స్ సంబంధించి అనమాట. సో ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి బేసిక్స్ చదవాలి. బయాలజీ మాత్రం 6th to 12th వరకు కూడా క్లియర్గా అన్ని టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయండి. ఇంతకంటే ఎక్కువ కవర్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ సైన్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో మీకు ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఉంది కదా, నోటిఫికేషన్ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు కదా ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది. అండ్ మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు టెక్నీషియన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సింది మ్యాథమెటిక్సే. ఎందుకనంటే మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా బ్రాడర్ టాపిక్స్ అనమాట, చాలా ఎక్కువ చదవాలి. ఎంత చదివినా సరే మీరు చదవని టాపిక్ నుంచే క్వశ్చన్ వస్తుంది. బట్ మ్యాథమెటిక్స్ మాత్రం మీకు లిమిటెడ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మినిమం మీకు ఒక్కో టాపిక్ నుంచి ఒక 20-30 క్వశ్చన్లు ఉంటాయి, అంతకు మించి ఉండదు. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ చదువుకోవాలి అండ్ థీరమ్స్ చదువుకోవాలి, అవి తప్ప పెద్దగా ఏముండదు మ్యాథమెటిక్స్లో. సో కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది మాత్రం హై ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికైతే మ్యాథమెటిక్స్లో 25కి 25 వస్తాయో వాళ్ళకే జాబ్ వస్తుంది. మీరు స్కోరింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే, 25కి 25 చేసి తీరాల్సిందే. ఎందుకంటే మినిమం 10 లక్షల మంది ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మ్యాథమెటిక్స్ అయితే ఇరగదీసేస్తారు అందరూ. ఎందుకంటే డిగ్రీ హోల్డర్స్, పీజీ హోల్డర్స్, ఎస్ఎస్సి చదివే వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో 25కి 25 రావాలి. అలా అయితేనే మీకు ఈ జాబ్ వస్తుంది.
మాకు మ్యాథ్స్ రాదు అనుకుంటే మాత్రం సపోకి అసలు దీనికి అప్లై చేయకండి. మ్యాథమెటిక్స్ మీకు 25కి 25 కొట్టగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మాత్రం సోషల్ సైన్స్, మీకు ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్. సో ఇండియా అండ్ విదేశాలకు సంబంధించి రిలేషన్స్ సంబంధించి చదువుకోవాలి. ముఖ్యంగా సమావేశాలు కానివ్వండి, ఇంపార్టెంట్ డీల్స్ కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, G20 కానివ్వండి, G7 కానివ్వండి. అండ్ అంతేకాదు డెమోక్రటిక్ పాలిటిక్స్ సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి మనకి 9th 10th 11th సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవండి. డెమోక్రటిక్ పాలిటిక్స్ సంబంధించి అవి చదివితే చాలు, పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఎలక్షన్ సంబంధించి రీసెంట్గా ఏ దేశంలోనే ఎలక్షన్స్ జరిగాయా, ఎవరైనా ఎన్నుకున్నారా, వాటికి సంబంధించి చదువుకోండి. అండ్ డెమోక్రసీ ఉన్న దేశాలు ఏంటి, డెమోక్రసీ లేని దేశాలు ఏంటి, సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. అండ్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సోషల్ సైన్స్లో ఇది కూడా ఉంది. ఇది ఎన్సీఆర్టీ బుక్ చదవండి. అండ్ మనకి దారిద్ర్య రేఖకి పైన ఎంతమంది ఉంటారు అండ్ కింద ఏంటి, దారిద్ర్యం పోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంది, అండ్ మనకి మన స్టేట్లో కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, ప్రపంచంలో కానీ ఏ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, మనం ఎక్కడ ఉన్నాం, ఆ పొజిషన్ మన స్టేట్ ఎక్కడ ఉంది, మన దేశంలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ఎవరు, ఎడ్యుకేషన్ సంబంధించి మన పొజిషన్ ఏంటి ఇండియాలో, అండ్ ఎంతమందికి ఎడ్యుకేషన్ అందించగలుగుతున్నాం, హెల్త్ సంబంధించి మంచి ప్రోగ్రెస్ అనేది అందించగలుగుతున్నాం. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తాయి అన్నమాట. అండ్ నిరుద్యోగం రేట్ ఎంత, సో ఇవన్నీ కూడా మీకు ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తాయి. మీకు చెప్పాను కదా 9th and 10th ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోండి. అండ్ లేటెస్ట్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి మీకు అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానివ్వండి, అండ్ అంతేకాదు ఆరోగ్యానికి సంబంధించి ఇండెక్స్ కానివ్వండి, అండ్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఇండెక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇవి నివారణ చర్యలు అంటే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి కొత్తగా వచ్చిన స్కీమ్స్ ఏంటి, మనం ఎంత డెవలప్ అయ్యాం, ఈ 70 yearsలో ఎంత డెవలప్ అయ్యాం, స్టార్టింగ్లో పొజిషన్ ఏంటి, ఇప్పుడు పొజిషన్ ఏంటి. సో ఇదంతా టాపిక్ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్లో వస్తుంది. పెద్ద టాపిక్ ఏం కాదు, కొన్ని అంశాలే ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకసారి ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చదివారనుకోండి, అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అది చదవండి. అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇండెక్స్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి మీకు చాలా వీడియోలు ఉన్నాయి మీకు యూట్యూబ్లో. అండ్ చాలా లిమిటెడ్ టాపిక్, మినిమం 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. 5 to 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ టాపిక్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, పెద్ద టాపిక్ అంటూ ఏమి ఉండదు. అండ్ ఆ ఒక్క టాపిక్ చదువుకుంటే సరిపోతుంది. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐసీఆర్ టెక్నీషియన్ అని కొట్టండి, ఫుల్ వీడియోస్ వస్తాయి. ఆ నోట్స్ ఏదో ఒక సంబంధించి వీడియో అనేది నోట్స్ అనేది రాసుకోండి, అదే మీరు ప్రిపేర్ అవ్వండి చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇదండి మనకి ఐసీఆర్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏమేమి టాపిక్స్ వస్తాయి, మీరు ఎలా చదవాలి అండ్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.